ఏది రాసినా నచ్చట్లేదు. నేను రాసేది నాకే నచ్చకపోతే ఇంకా జనాలకేం నచ్చుతుంది? హాయ్, ఎవర్రా నువ్వు? ఏంట్రా కళలు కంటున్నావా? ఇంకెన్ని రోజులు కంటావురా ఇలా కళలు? ఇంకా నువ్వు స్టేజ్ ఎక్కేది ఎప్పుడు? అదంతా కాదు, అసలు ఎవర్రా నువ్వు? నీ ఫ్రెండ్, నీ గైడ్, నీ మెంటర్, నీ అంతరాత్మని బే. ఏంట్రా ఇందా బాగా చిరాకు పడుతున్నావు, పేపర్లన్నీ చించేస్తున్నావు, అసలు ఏమైందిరా నీకు? అదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదా బే నేను నీ అంతరాత్మనని. సరే తెలిస్తే తెలుసుకున్నావు కానీ ఎవరితో చెప్పకు. ఏంట్రా తెలిసేది? ఇలా ఒక్కడి వేరు పువ్వులా ఉంటే ఏం రాస్తావు? అందరితో మాట్లాడు, అందరితో కలువు, ఎక్స్ప్లోర్ ద వరల్డ్ మ్యాన్. అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఏంట్రా నాతో కూడా మాట్లాడవా? నాతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతావురా? నేను నీ అంతరాత్మని బే. తిరిగి మాట్లాడలేక కాదు, మాటలు రాక కాదు, మాటల కంటే మనుషుల ఫీలింగ్స్ ముఖ్యమని అందుకే మౌనంగా ఉన్నా. ఓ పార్దు, మీ ఇంటి రోజు వస్తాను ఇదేనా ప్రాబ్లం? ఓ పని చేయి, ఒక బీర్ అయ్యి, మంచి మంచి మాటలు వస్తాయి. ఏంటి సడన్గా మా ఫ్రెండ్ చరణ్లా మాట్లాడుతున్నావు నువ్వు? నా మాట విను, 2 పెగ్గులేయి, 4 ఐడియాలు వస్తాయి, మంచి మంచి మాటలు వస్తాయి, ఫీలింగ్స్ కూడా వస్తాయి. ఆపు. బేసిక్గా సిగరెట్లు తాగి పేజీలు స్క్రిప్ట్ రాయటాలు, కోటరు తాగి పాడైపోయిన సాఫ్ట్వేర్ బాగు చేయటాలు, ఇవన్నీ సినిమాలోనే జరుగుతాయి, ఎమోషనల్గా కాదు. తాగితే ఎర్రినా కొడుకులా మాట్లాడతారు. ఓహో, నాకే కౌంటర్ ఇస్తావా? ఇప్పుడే లేచావుగా, మైండ్ ఫ్రెష్గా ఉందా? ఉంది. దేనికి? సరే, ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తా. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక హైవే రోడ్డు, నీ చేతిలో ఒక కెమెరా, వీటిలన్నింటిని వాడుకొని ఒక ఇంట్రడక్షన్ షాట్ చెప్పురా. ఇప్పుడే చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, మన హీరో హైవే మీద తన బైక్ ఆపుకొని బ్యూటిఫుల్ లొకేషన్స్ని క్లిక్ చేస్తూ ఉంటాడు. అక్కడే మన హీరోయిన్ కూడా తన ఫ్రెండ్స్తో కలిపి ఫొటోస్ దిగుతూ ఉంటుంది. హీరోయిన్ దగ్గర బ్యాటరీ అయిపోవడంతో మన హీరో వచ్చి బ్యూటిఫుల్ లొకేషన్స్ని, అందమైన అమ్మాయిని కలిపి ఎక్స్ట్రాడినరీ ఫొటోస్ తీస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ని ప్రింట్ చేసి హీరోయిన్ అడ్రస్కి కొరియర్ చేస్తాడు. అందమైన ఫొటోస్ చూసిన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎలాగైనా హీరోని కలవాలనుకుంటుంది. వావ్, బ్యూటిఫుల్ రా, గౌతమిననే అయిపోతావు ఫ్యూచర్లో. థ్యాంక్ యూ బాస్. సర్లే, దీన్ని ఇలానే కంటిన్యూ చేసి ఒక అందమైన అమ్మాయితో ఒక పెద్ద సినిమా తీయాలి ఫ్యూచర్లో. మన దగ్గర అంత బడ్జెట్ లేదు భయ్యో, పైగా అందమైన హీరోయిన్ అంటున్నావు. ఏంట్రా అలా అంటున్నావు? అమ్మాయి అందంగా లేకపోతే ట్విట్టర్లో రివ్యూస్ బాగా రావు, ఫెయిల్ అవుతావు. ట్విట్టర్ ఏంటి భయ్యా, సినిమా ఆడే థియేటర్లో కదా. నీకేం తెలుసురా వాట్సాప్ స్టేటస్ దానికి? సినిమా థియేటర్లో కన్నా ముందే ట్విట్టర్లో ఆడియన్స్ కాదు, నేను థియేటర్లోనే ప్రూవ్ చేసుకుంటా. ట్విట్టర్ ఆడియన్స్ అంట, వాళ్ళకేం తెలుసు? ఏంట్రో మా ట్విట్టర్ ఆడియన్స్ మీద కోప్పడుతున్నావు? వాళ్ళు తలుచుకున్నారంటే నువ్వు ఇండస్ట్రీలోకి రాకముందే పార్టీ పెడతావులే భయ్యో. అందరికీ నచ్చేటట్టే చేద్దాం. అందరికీ నచ్చాలంటే ఫస్ట్ నీకు నచ్చాలి కదరా, ఎందుకురా రాసేటప్పుడు అలా చిరాకు పడతావు? ఏమో, అసలు ఏం రాద్దామన్నా నాకే నచ్చట్లేదు. ప్రశాంతంగా ఒక మంచి కథ రాయి, సక్సెస్ అవుతావు. నువ్వు ఓడిపోతే అందరు నేను జడ్జ్ చేస్తారు, అనలైజ్ చేస్తారు. ఒక్కసారి గెలిచి చూడు, నువ్వు చెప్పిందే వింటారు. నువ్వు ఇప్పుడు గెలిచే ప్రయత్నంలో ఉన్నావురా. నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, ఈ సమాజానికి నీ కష్టంతో అవసరం లేదు. నువ్వు పడే కష్టాన్ని ఎవడు గుర్తించడు నువ్వు గెలిచే వరకు.